జై గురుదత్త శ్రీ గురుదత్త. నిజం మాట్లాడుకోవాలంటే అభివృద్ధి అనే ముసుగులు మన విద్య, సంస్కృతి, కళలు కొద్దిగా దారి తప్పుతున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఉమ్మడి కుటుంబాలు, సాంప్రదాయ పండుగలు నిజానికి కనుమరుగయ్యాయి. ఒకనాటి వ్రతాలు కానీ పండుగలు కానీ చూస్తే ఎంత పడిపోయే వాళ్ళమో, ఎంత చక్కగా ఉండేవో. నేడు ఆ పరిస్థితి కనిపించట్లా. ప్రపంచీకరణ వేగవంతమైన తర్వాత మనిషి కాళ్లకు నిజానికి ఏం ధరించాడంటే చక్రాలు ధరించాడు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. మానవులను మిషన్ యంత్రాలతో నిజంగా పోల్చవచ్చండి. నవ సమాజంలో మానవులు ఎంత అభివృద్ధి చెందినా కొన్ని చిన్న చిన్న ఆనందాలను ఖచ్చితంగా కోల్పోతున్నారనే చెప్పుకోవాలి. నిజానికి డబ్బులుంటే ఆనందం ఎడలవేళలా ఉంటుందనుకునే భ్రమలో మన అందరం కూడా బతుకుతున్నాం. అలా బతుకుతూ స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను నిజంగా కోల్పోతున్నాం. ఇది వాస్తవం అండి. డబ్బులుంటేనే ఆనందం ఉంటుందనే భ్రమలో బతుకుతూ స్వచ్ఛమైన ఆనందాన్ని, ఆప్యాయతల్ని, ప్రేమని కోల్పోతున్నామనే చెప్పుకోవాలి. కనిపించి ప్రేమ ఆప్యాయతను పంచినటువంటి ఆప్తమూర్తులైనటువంటి మన తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు. పాశ్చాత్య పోకడలతో బాల్యం ఛిద్రమైపోతుంది. పిల్లలు ఆలనాపాలన చూడవలసిన బాధ్యత నుంచి తల్లిదండ్రులు తప్పించుకుంటున్నారు. ఎల్కేజీ, యూకేజీ నుంచి హాస్టల్లో పడేసి యంత్రాలుగా తయారు చేసేస్తున్నారు. ఏదో రావాలి, ఏదో చెయ్యాలని ఆశిస్తూ వాడిని తీసుకెళ్ళి పడేస్తున్నాడు. చివరికి వచ్చేది నువ్వు చేసే దాంట్లోకే చివరికి వాడు దిగుతున్నాడు. అలాంటప్పుడు ప్రేమ ఆప్యాయతలు పోగొట్టుకుంటూ వాడిని అంత దూరం ఉంచి చదివించాలా? మారుతున్న సమాజంలో మానవులందరూ ఎవరికి వారి యమునా తీరేలాగా జీవనాలు సాగిస్తున్నారు. ఇది వాస్తవం అండి. ఎక్కడో ఒక 10% ఉండొచ్చు, కానీ 90% జరిగేది ఇదేనండి. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ సంప్రదాయాలతో పాటు సాంప్రదాయ ఆటలు దాదాపు కనుమరుగయ్యాయి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనే కనుమరుగయ్యాయి అంటే ఇంకా పట్టణ ప్రాంతాల్లో మనం చెప్పుకోకల్లా. పిల్లలు, పెద్దలు వీడియో గేమ్స్లో మునిగి తేలుతున్నారు. స్వచ్ఛమైన ఆటలు, మన సంప్రదాయం చెప్పినటువంటి ఆటలను ఎప్పుడూ గాలికి వదిలేసాం. వాటికి తిలోదికాలు ఇచ్చేసాం. కేవలం పెద్దలు, పిల్లలు సైతం కూడా వీడియో గేమ్స్కి అలవాటు పడిపోతున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పడి ఇప్పటి తరం వారికి మన క్రీడలు కోతి కొమ్మచ్చి, బిల్లంగోడ, తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మ, దొంగ పోలీసు, బారాకట్ట, పులిగీత, కుస్తీ, బల ప్రదర్శన లాంటి ఆటలు ఇప్పటి తరానికి అడిగితే తెలియదు. తిరిగిపోవడం తప్పు కాదండి, నేర్పకపోవడం తప్పు. నేర్పకపోవడం అంటే అవకాశాలు లేకపోవడమే నేర్పకపోవడానికి ప్రధాన కారణంగా మనం మాట్లాడుకోవచ్చు. పాశ్చాత్య సంస్కృతి మన సంస్కృతిని నిజంగా మింగేస్తోనే చెప్పుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన ఊహలను మించిన వేగంతో మారిపోతుంది. మన ముందు అనిశ్చిత భవిష్యత్తు ఉంది. కొన్నేళ్ల క్రితం మనుషులు చేసిన ఉద్యోగాల్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? యంత్రాలు చేస్తున్నాయి. ఒక్కసారి మనం పరిశీలన చేస్తే కొన్నేళ్ల క్రితం మనుషులు చేసిన ఉద్యోగాల్ని ఇప్పుడు యంత్రాలు కూడా చేసేస్తున్నాయి. ఇది వరకు వరుసలో నుంచుని బ్యాంకుకి వెళ్ళి పెద్ద క్యూలో నుంచుని జీతాలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదుగా. వెళ్ళి ఏటీఎం కార్డు పెడితే డబ్బులు వస్తున్నాయి. అంటే పూర్వ రోజుల్లో మనుషులు చేసినటువంటి ఉద్యోగాలను ఇప్పుడు యంత్రాలు చేసేస్తున్నాయి. కొంత లాభం ఉన్నప్పటికీ కూడా నష్టాలు కూడా ఉన్నాయి వాటి వల్ల. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఉద్యోగాలు కొన్నాళ్ల క్రితం మనుగడలో లేవు. ఇప్పుడు మనం ఉద్యోగాలు ఏవైతే పేరు పెట్టుకున్నామో కొన్నిటికి ఇది వరకు మనుగడలోనే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని బలోపేతం చేసేది ఏమిటంటే మైండ్ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్సీ హ్యాబిట్స్. వాటిని వృద్ధి చేయించుకోవడం మనం దోహదపడాలి వాటికి. అలా కాకుండా ఎప్పుడూ ఒకటే చదువు 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 అంటే వాడు పూర్తిగా చదివైన తర్వాత చదువుకు దూరం అయిపోయే పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ఇది నేను చెప్పేది కాదండి, సర్వేలు చెప్పేటటువంటి విషయాలు. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి కనీసం ఒక 4 లైన్లు తెలుగులో రాయమంటే రాయలేని పరిస్థితి, ఒక ఇంగ్లీష్లో రాయమంటే రాయలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో చదువులు వెళుతున్నాయి. ఆటలు, కళలు అందించే
ఈ అంశాన్ని పిల్లలు ఏనాడో దూరం అయిపోయింది. పిల్లలకి కనీసం ఒక్క ఆటైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లవాడి వయసులో. నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తిని కదిలిస్తే, గుండెల మీద చేయి వేసుకుంటే వారు ఖచ్చితంగా పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఖచ్చితంగా వారు ఆడుకునేవారు, మనస్తృప్తిగా ఆడుకునేవారు. ఆ పీరియడ్ డ్రిల్ పీరియడ్ ఉంటే డ్రిల్ పీరియడ్లో చక్కగా 40 నిమిషాలు ఉంటుందో 30 నిమిషాలు ఉంటుందో ఆ డ్రిల్ పీరియడ్లో చక్కగా ఆడుకుని క్లాసులు రూమ్లోకి వెళ్ళేవారు. ఆ వాతావరణం ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడా కనిపించట్లా. ఖచ్చితంగా మా స్కూల్ గ్రౌండ్లో మేము ఆడుకున్నామని 40 ఏళ్ళ పైబడిన వాడిని ఇప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారు. కానీ రాను రాను వ్యవస్థలో మార్పులు, ఏదో కావాలని కోరికలు, మన కోరికలే మన పిల్లలకి ఉచ్చులవుతున్నాయి. నేటి తరం పిల్లలకి పాఠశాల మైదానంలో ఆటలకు మనమే దూరం చేసాం. నిజంగా చెప్పాలంటే ఇది వాస్తవం అండి. అందుకే సరైన వ్యాయామం లేక చిన్న వయసులోనే అనేక రోగాలు పిల్లలకి వచ్చేస్తున్నాయి. బీపీ, షుగర్లు చిన్న చిన్న వయసుల్లో పిల్లలకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మనమే. మన కోరికలతో మన పిల్లల్ని కట్టిపడేస్తున్నాం. వాడు ఏదో ఐఐటీలు చదవాలి, ఇవి చదవాలి, అవి చదవాలి అని మన మనసులో ఎక్కువ పెట్టుకుంటాం. అసలైన విషయాన్ని మనం పక్కన పెడుతున్నాం. మనం మూలాన్ని గుర్తించకుండా సమస్య వచ్చిన తర్వాత బాధపడుతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి విషయం అదేనండి, మూలాన్ని గుర్తించడం. సమస్య వచ్చిన తర్వాత బాధపడుతున్నాం. చదువు ఒక్కటే కాదు, క్రీడల్లో కూడా రాణించి భారతదేశ కీర్తిని చాటి చెప్పిన మహనీయులు ఎందరెందరో ఈ భారతావని మీద నడయాడిన భూమి ఇది. వారు ఎందరెందరో మహానుభావులు ఆటల్లో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు, భారతదేశ గౌరవాన్ని కాపాడారు. అలాగా ఒక భారతీయ క్రీడాకారుడుగా అందున ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక వ్యక్తి ఆయన ఎంచుకున్న వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో సత్తా చూపి అందరి మన్నలను పొంది అందరి చేత పొగడబడి మహనీయుడుగా ఈ రోజున మన నేటి ప్రాతస్మరణీయులుగా గుర్తింపబడినటువంటి మహనీయుడు దండమూడి రాజగోపాలరావు గారు. నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లా గండిగుంట గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు రాజగోపాలరావు గారు. కోడి రామ్మూర్తి నాయుడు గారి నటనకు ముగ్ధుడై వెయిట్ లిఫ్టింగ్లో అడుగుపెట్టాడు రాజగోపాలరావు గారు. ఆయన కొంతకాలం వెయిట్ లిఫ్టింగ్లో సిస్లా సోమయాజుల వారి దగ్గర శిక్షణ పొందారు. తర్వాత ఆయన కొల్లి రంగదాస్తో కలిసి ప్రయాణించి వివిధ భారతీయ రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు రాజగోపాల్ గారు. దండమూడి రాజగోపాల్ గారి పేరు వింటే చాలు ప్రత్యర్థులకి హడల్, బరిలో దిగాడంటే చాలు ఆయనదే మెడల్. అలా ఉండేదండి. అంటే ఒక దాని మీద లక్ష్యం పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు మహానుభావులు ఎందరో మనకి ఆదర్శంగా ఉన్నారు. వేదిక ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా దండమూడికి వంగి వంగి దండం పెట్టాల్సిందే. అంతటువంటి సమర్థుడు దండమూడి రాజగోపాలరావు గారు. పోటీ పడిన ప్రతిసారి ఆయనే మెడలు, ఆయన మెడలో దండ పడాల్సిందే. అంత ప్రత్యేకత దండమూడి రాజగోపాల్ గారికి ఉంది. శ్రమే పెట్టుబడిగా, ఉత్సాహమే ఊపిరిగా వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గెలుపు పతాకం ఎగరవేసిన సూర్యుడు మన దండమూడి రాజగోపాలరావు గారు. అలాంటి మహానుభావులు నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలి. తనదైన పరాక్రమంతో విజయ విహారం చేసిన ఆంధ్ర భీముడుగా కీర్తి గడించిన ధీరుడు దండమూడి రాజగోపాలరావు గారు. ఆటాడిగా అత్తరు కొట్టేసిన, అసలు ఆయన ఆట ఆడాడుంటే అసలు ఇంకా మైమరిచిపోతారు జనం. అలా ఉంటుందన్నమాట. దండమూడి గారు అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వెండితెర భీముడుగా ప్రేక్షక జన హృదయాలను కూడా గెలిచాడు ఆయన. ఆటల పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి దిగిన కొద్దిమంది భారతీయుల్లో దండమూడి రాజగోపాలరావు గారు ఒకరని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. మన దేశం స్వాతంత్రం పొందిన తొలినాళ్ళైనటువంటి 1948లో మిస్టర్ ఆసియాగా గెలిచి భారత జాతికి వన్నె తెచ్చినటువంటి ఘనుడు మన దండమూడి రాజగోపాలరావు గారు. శరీర సౌష్ఠవ పోటీల్లో మిస్టర్ ఆసియా బిరుదులు పొందిన తొలి ఆంధ్రుడు ఎవరయ్యా అంటే, తొలి ఆంధ్రుడే కాక తొలి భారతీయుడు కూడా దండమూడి రాజగోపాలరావు గారు. ఆయన తొలి అంకంలో
కొల్లి రామదాసు, సోమయాజులు గారు బాగా తర్ఫీదు ఇచ్చారని చెప్పుకోవాలండి. ఆయన 1938లో తొలిసారి పోటీల్లో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కావడం ద్వారా శరీర సౌష్ఠవంపై దృష్టి పెట్టారు. ఫలితంగా 1940లో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్ గెలుపొందారు. 45లో జాతీయ స్థాయిలో 320 పౌండ్ల బరువు ఎత్తి విజేతగా నిలిచాడు దండమూడి రాజగోపాలరావు గారు. 1948లో జరిగిన ఆసియా శరీర సౌష్ఠవ పోటీల్లో గెలుపు పొంది మిస్టర్ ఆసియా బిరుదును సొంతం చేసుకున్నాడు. 45 నుంచి 58 వరకు దాదాపు 13 ఏళ్ల పాటు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని దశ దిశలో ఇనుమడింపు చేశాడు మహానుభావుడు దండమూడి రాజగోపాలరావు గారు. ఇంతకన్నా గరుడు ఎవరుంటారో? 13 ఏళ్ల పాటు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాశాడు. నిజంగా చెప్పుకోవాలంటే అంతకు మునుపు ఎవరు ఈ విధంగా లేరు అన్న విధంగా చూపించిన మహానుభావుడు దండమూడి రాజగోపాలరావు గారు. 1948లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్న తొలి ఆంధ్రుడు ఎవరయ్యా అంటే దండమూడి రాజగోపాలరావు గారి. రాష్ట్ర లిఫ్టింగ్ అసోసియేషన్కు అనేక సంవత్సరాల పాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. వెయిట్ లిఫ్టింగ్లోనే కాక బల ప్రదర్శనలో విశేష ప్రతిభను ఆయన కనబరిచేవారు. ఛాతీకి గొలుసులు చుట్టి గాలి పీల్చడం ద్వారా ఛాతీని పెంచి వాటిని తెంపే లాంటి సహజ కృత్యాలు దండమూడి రాజగోపాలరావు గారు అనేకమైనవి చేశారు. వెయిట్ లిఫ్టింగ్లో అర్జున్ అవార్డు గ్రహీత కామినేని ఈశ్వరరావు గారు దండమూడి రాజగోపాలరావు గారి శిష్యుడిగానే శరీర సౌష్ఠవంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈయన సినిమాల్లో కూడా నటించాడండి. నిజంగా భీమ పాత్రధారి అంటే మనం భీముడిని చూడలా, నిజంగా భీముడు అంటే ఇలా ఉంటాడేమో అని తెలుగు ప్రజల మనసుల్లో అలా ముద్ర పడిపోయింది. వీరాభిమన్యు సినిమా, నర్తనశాల సినిమాల్లో తదితర సినిమాల్లో భీముడి పాత్రను పోషించిన దండమూడి రాజగోపాలరావు గారు ప్రజల మన్ననలను పొందారు. ఆ రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు వ్యాయామ కళాశాలలో కృషి చేశారు. ఆయన చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు వ్యాయామం కూడా ఉండాలి. ఒక్క చదువులోనే ప్రతిభ వస్తే సరిపోదు, మిగతా యాక్టివిటీస్ కూడా ఉండాలని మహానుభావుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు వ్యాయామ కళాశాలను ఏర్పాటు చేశాడు. ఆయన ఒలింపిక్ పోటీల అనంతరం విజయవాడలో ఉచితంగా వ్యాయామశాలను కూడా నెలకొల్పారు. ప్రభుత్వం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ఆయనకి ఇచ్చిన స్థలాన్ని ఎంత గొప్పవాడో చూడండి. ప్రభుత్వం ఆయనకి క్రీడాకారుడుగా మహాత్మా గాంధీ రోడ్లో ఆయనకు స్థలం ఇచ్చింది. ఆయన మున్సిపల్ కార్పొరేషన్కి విరాళం ఇచ్చేశాడు. ఆయన ఎంత ఉదాత్తమైన బుద్ధి కలిగినటువంటి వాడు దండమూడి రాజగోపాలరావు గారు. దాంతో ఆయన పేరుతో కార్పొరేషన్ ఏం చేసింది, ఇండోర్ స్టేడియంని నిర్మించింది. వెయిట్ లిఫ్టింగ్లో ఆయన ఆంధ్ర భీమా, ఇండియన్ టార్జన్, ఇండియన్ హెర్క్యులస్, జాయింట్ ఆఫ్ ఇండియన్ బిరుదులను అనేక రకాలైన బిరుదులు పొందగలిగాడు మహానుభావుడు దండమూడి రాజగోపాలరావు గారు. ఆయన ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ మొదటి అధ్యక్షుడు. ఆయన ఆంధ్ర ఒలింపిక్ జట్టుకు కెప్టెన్గా కూడా ఉన్నారు. ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్లో అనేక ఇతర క్రీడా సంఘాల వ్యవస్థాపకుడిగా కూడా ఆయన వ్యవహరించారు. ఆయన లండన్ మరియు మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించాడు. అంటే లండన్లో 1948, మెల్బోర్న్లో 1956లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఆయన 3 సార్లు ప్రాతినిధ్యం వహించాడు భారతదేశం తరఫున. వెయిట్ లిఫ్టింగ్ యొక్క హెవీ వెయిట్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం కూడా ఆయన వహించాడు. ఆయన లండన్ ఒలింపిక్స్లో ఫైనల్ స్టాండింగ్స్లో 16వ ర్యాంకు, మెల్బోర్న్లో ఒలింపిక్స్లో 9వ ర్యాంకు సాధించాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో, విజయవాడలో ఎక్కడో, కృష్ణా జిల్లా తాలూకాలో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి మహానుభావుడు ఒలింపిక్ క్రీడల్లో గొప్ప పథకాలను పొందగలిగాడు. 1952లో ఫిన్లాండ్ ఒలింపిక్స్లో 11వ స్థానం సంపాదించుకున్నాడు. దండమూడి గారికి అనేక రకాలైన బిరుదులు ఉన్నాయి. మిస్టర్ ఆసియా, ఆంధ్ర భీమా, ఆంధ్ర హెర్క్యులస్, ఇండియన్ టార్జన్, ది జైంట్ ఆఫ్ ఇండియా, ఇలాంటి అనేక రకాల బిరుదులతో ఆయన సత్కరించారని. ఆయనకి బిరుదులకు లోటేమీ లేదు, ఎన్నో రకాలైన బిరుదులు. కానీ ఆయన భీముడు పాత్ర వేసిన తర్వాత నర్తనశాలలో ఆయన్ని చూసి అందరూ భీముడు అంటే నిజంగా ఇలాగే ఉంటాడేమో, భీముడిని మనం చూడకపోయినా భీమ పాత్రధారిని చూసి అంతకు మునుపు భీమ పాత్రధారి ఎంతోమంది వేశారు. కానీ దండమూడి వారి వేసిన తర్వాత
భీముడి పాత్ర అంటే నిజంగా ఇలాగే ఉంటుందేమో, అసలు ఆ పర్సనాలిటీ చూసి అసలు భీముడు అంటే ఇలాగే ఉంటాడు. వీరాభిమన్యులు కూడా మహానుభావుడు వేశాడు. దండమూరి వారి విన్యాసాలు దేశవ్యాప్తంగా ప్రజల్ని నిజంగా ఆకర్షించేయండి. ఒక సినిమా ప్రపంచమే కాదు, అన్నిట్లోనూ ఆయన ఆరితీరిన వాడే. అయితే ఆయన ఊపిరి పీల్చుకుంటూ కండరాలను ఉంచుతూ శరీరానికి కట్టిన ఇనప గుడుసులను కూడా పగలగొట్టేసేవాడు ఆయన. అంత శరీర దార్ఢ్యం ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. మిస్టర్ ఆసియా టైటిల్ను అందుకున్న మొదటి భారతీయుడు కూడా దండమూడి వారే. అయితే ఇంత మహానుభావుడు జాతస్య హృద్యోముచు అన్నట్టు 1981లో సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 6న ఆయన స్వగృహమైనటువంటి విజయవాడ లబ్బిపేటలో ఆయన తుది శ్వాస విడిచారు. ఎంత మహానుభావుడు అండి. ఎక్కడో ఆటలు అనుకుని మనం చిన్న విషయంగా తీసి పక్కన పెడతాం. అదే ఆటల్లో ప్రపంచ దేశాలు తిరిగి ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి విజయవాడ పేరును ప్రపంచ దేశాల్లో కనిపించే విధంగా చూపించాడంటే ఆయన ఆటల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎలాంటిదో. నేడు మన పిల్లలకి మనం ఆటలను కోల్పోయే విధంగా చేశాం. కనీసం ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుంటే ఎందరో దండమూడి వారు లాంటి వారు ఈరోజు బెంచీలుగా అంకితమైపోతున్నారు. అలాంటి వారిని పైకి తీసుకురావాలంటే ఇలాంటి దండమూడి వారి లాంటి కథలు, ఆయన జరిగిన సంఘటనలు, జీవితాల గురించి పిల్లలకి చెప్పాలి. చెప్పిన రోజున ఇలాంటి దండమూడి వారి లాంటి వారిని మహానుభావులను ఎంతమందినో మనం ఈ దేశానికి పరిచయం చేయగలుగుతాం. కాబట్టి చదువు ఒక్కటే కాదు, పిల్లలకు కావాల్సింది చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా పెంచే విధంగా చేసినట్లయితేనే రేపటి రోజు వాళ్ళకి భవిష్యత్ అనేది ఉంటుంది. కేవలం చదువు 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 అంటే చదువుకుంటున్నాడు కానీ ఆ చదువులో కూడా పరిపూర్ణత సంపాదించలేకపోతున్నాడు. నేటి పరిస్థితి అది. కాబట్టి ఇటువంటి మహానుభావుల్ని వచ్చే విధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి దండమూడి రాజగోపాలరావు గారు లాంటి మహానుభావులు ఈ దేశానికి పరిచయం అవ్వాలని నేటి భావితరం అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళితే ఖచ్చితంగా దండమూడి రాజగోపాలరావు గారు లాంటి వారు ఎందరో మనకి ఈ భారతదేశానికి పరిచయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.